మీడియాకు మిత్రులారా, ఈరోజు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విశ్వ సమాజం అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ విశ్వ సమాజం ముఖ్యంగా ప్రకృతి ఆధారంగా మానవ నాగరికత సంస్కృతులు ఏర్పాటు కావాలి, మనిషి యొక్క మానసిక భావంలో మార్పు రావాలి అనే ప్రధాన అంశాలుగా ఈ విశ్వ సమాజం ఏర్పడింది. ముఖ్యంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారంగా వీటిని విశ్వ సమాజం విశ్వసిస్తుంది. వీటిని జీవకారకాలుగా నామకరణం చేయడం జరిగింది. వీటి ఆధారంగా మనిషి మానసిక భావన మారాలి, మనిషి జీవన విధానం మారాలి. వీటి ఆధారంగానే మనిషి ముందుకు పోవాలి. అప్పుడు మాత్రమే ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి మనుగడ కలిగినటువంటి సమాజం ఏర్పడుతుంది. భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కూడా ఈ విశ్వ సమాజం చేసేటువంటి కార్యాచరణ వలన అవుతుంది. భవిష్యత్తులో ఈ విశ్వ సమాజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనం కొద్దిమంది ఉండొచ్చు ఇక్కడ, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సిద్ధాంతంగా ఇది రేపు ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విశ్వ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై అవగాహన పెంచుకొని భవిష్యత్ తరాలకు బతుకునివ్వడానికి ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను.